హాయ్ గైస్, ఈరోజు పెద్ద బెనిఫిట్ షో నుంచి రావడం జరిగింది. అయ్యా అరిచి నా గొంతు పోయింది. చాలా బాగుంది గైస్, సినిమా చాలా బాగుంది. నేనేదో ఫస్ట్ హాఫ్ చూసి ఏముండదులే రొటీన్ స్టోరీ అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ అయితే ఆ ఎమోషన్స్, ఆ స్పోర్ట్స్ డ్రామాని వాడి స్టోరీకి కనెక్ట్ చేయడం, ఓడి అమ్మ అసలు అన్ఎక్స్పెక్టెడ్ స్టఫ్. అది బుచ్చిబాబు సనా గారు, మీ స్టోరీ టెల్లింగ్ ఒక చెయ్యండి. కొన్ని సీన్స్ కొన్ని మీకు అనిపిస్తాయి ఏందిరా ఇది అని, కానీ దాన్ని లింక్ చేసే విధానం ఉంటుంది చూడండి. అబ్బా ఏమన్నానా అయ్యా. బుచ్చిబాబు స్టోరీ టెల్లింగ్ ఒక ఎత్తు అయితే, మన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే బాబోయ్ అయ్యా. ఒక ధ్రువ సినిమా, ఒక పెద్ది మస్సా సాంగ్, అబ్బా అదొకటి. అండ్ వీటన్నిటికీ తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ని నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశా. 4 songs రిలీజ్ చేసి సర్లే ఏముండదులే అనుకున్నా గానీ సీనియర్సే ఏఆర్ రెహమానే అసలు అండర్ ఎస్టిమేట్ చేశాను. స్టఫ్ మాత్రం అలా నిజం డ్రగ్స్ అండి బాబు, డ్రగ్స్ ఆ ఓఎస్టీ బా టాప్ నాచ్. ఇంకా లాస్ట్ కి మన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే అయ్యా చేతులు దండం పెట్టచ్చు. బుచ్చిబాబు చాలా తెలివిగా ట్రైలర్ కట్ లోని బాగానే దాచాడు, అన్ని దాయడు ఇన్ ద సెన్స్ చాలా డౌన్ ప్లే చేసాడు అనిపించింది. రామ్ చరణ్ మాత్రం స్టార్ పర్ఫార్మర్, అసలు ఏం కష్టపడ్డాడు అయ్యా. ఫీస్ట్ అయ్యా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్. హీరోయిన్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్, గ్లామర్ రోల్, ఇంకేం లేదు. చిక్రీ సాంగ్, హెల్లో సాంగ్, ఇంకా కొన్ని సీన్స్ అంతే. క్లాప్స్. ఫోకస్ ఆన్ రామ్ చరణ్, ఫోకస్ ఆన్ ఏఆర్ రెహమాన్, ఫోకస్ ఆన్ బుచ్చిబాబు సనా స్టోరీ టెల్లింగ్. Do watch it in theaters only in theaters. Bye bye.